రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న ఐకానిక్ భవనాలు తుది డిజైన్లు ఖరారు చేసేందుకు అంతర్జాతీయ ఆర్కిటెక్ట్ బృందం రాష్ట్రంలో పర్యటిస్తోంది. ఈ నెల 27 వరకు రాష్ట్రంలో పర్యటించనున్న నార్మన్ ఫోస్టర్స్ ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమై కీలక అంశాలపై చర్చించారు. ఫోస్టర్స్ బృందం రాష్ట్రానికి ఎందుకు వచ్చింది, సీఎంతో ఏం చర్చించింది, అనుకున్న లక్ష్యాలకు తగ్గట్లు రాజధాని అమరావతి తొలి దశ నిర్మాణ పనులు సాగుతున్నాయా, అమరావతి కేంద్రంగా నిర్మిస్తున్న క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ డిసెంబర్ చివరి నాటికి సాధ్యమేనా? మరిన్ని అంశాలపై విఎస్ఎన్ కృష్ణ గ్రౌండ్ రిపోర్ట్. రాజధాని అమరావతి తొలిదశ నిర్మాణ పనులను 2028 ఆగస్టు నాటికల్లా పూర్తి చేసి ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగానే తిరిగి ప్రారంభించాలని చెప్పి ప్రభుత్వం కృతనిశ్చయంతో ముందుకు సాగుతుంది. ఇందుకు సంబంధించి వివిధ భవన నిర్మాణాలకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ పూర్తి చేయడం, వాటి నిర్మాణాలు చేపట్టడం కూడా జరిగింది. ఏదైతే ప్రధాని నరేంద్ర మోదీ ఈ రాజధాని అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేశారో మరి తిరిగి ఆయన చేత చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ప్రకటించడంతో అనుకున్న లక్ష్యానికి ఈ నిర్మాణాలు పూర్తయ్యేలాగా మాత్రం ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. అయితే ఈ నెల 27 వరకు కూడా రాజధాని నిర్మాణానికి ఏదైతే డిజైన్లు రూపొందించిన అంతర్జాతీయ ఆర్కిటెక్ట్ సంస్థ నార్మన్ ఫోస్టర్స్ బృందం ఉందో అది ఈ నెల 27 వరకు కూడా రాష్ట్ర రాజధాని అమరావతిలో పర్యటిస్తూ వివిధ వర్క్షాపులు కూడా కండక్ట్ చేస్తుంది. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబుతో కూడా ఇవాళ సచివాలయంలో వాళ్ళు భేటీ అయ్యారు. ప్రధానంగా ఈ డిజైన్లకు సంబంధించి మలిదశలో ఏ విధంగా అయితే నిర్మాణాలు చేపట్టారో వాటికి సంబంధించిన విషయాల మీద కీలక చర్చలు ఇక్కడ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో ప్రధానంగా కనుక చూస్తే అటు పరిపాలనా భవనాలకు సంబంధించి ఏదైతే జిఏడి టవర్స్ ఉన్నాయో జిఏడి టవర్స్తో పాటు ఐదు జిఏడి టవర్స్, అలాగే అటు హైకోర్టు భవనం, అలాగే ఇటు అసెంబ్లీ భవనం, ఈ మూడింటికి సంబంధించి మళ్ళీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే నిర్మాణాలని కొనసాగింపు చేశారో వాటికి సంబంధించి కీలక చర్చలు అనేది ఇక్కడ ఫోస్టర్స్ బృందంతో చర్చలు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. ఇందులో ప్రధానంగా ఈ జిఏడి టవర్స్ విషయానికి వస్తే మాత్రం అటు లోపల ఏ విధంగా ఉండాలి, ఉదాహరణకి జిఏడి ఛాంబర్లో ముఖ్యమంత్రి ఛాంబర్ ఎటువైపు ఫేసింగ్ ఉండాలి, దానికి తగ్గట్టు సీటింగ్ అరేంజ్మెంట్ ఎలా ఉండేలాగా ఈ నిర్మాణం చేపట్టాలి ఏంటి అన్న దాని మీద ఒక విధమైన కీలక దశలో దీనికి సంబంధించి బిల్డింగ్ భవనాలు మాత్రం నిర్మాణానికి సంబంధించి ఒక దశకు వచ్చేపాటి తదుపరి దశలో ఏ విధంగా దానికి షేప్ అనేది రావాలి అన్న దశగానే చర్చలు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. అలాగే అసెంబ్లీ భవనం విషయానికి వస్తే మాత్రం అసెంబ్లీ భవనం పైన దాదాపు 250 మీటర్ల పైచిలుకు ఎత్తులో ఒక టవర్ తీసుకురావాలన్నది డిజైన్లో భాగంగా ఉంది. దేశంలోని ఏ అసెంబ్లీ భవనం చూసినా సరే లోపలికి మాత్రం కట్టుదిట్టమైన భద్రతా చర్యల దృష్ట్యా అంత తేలిగ్గా ఎవరిని లోనకు అనుమతించేది ఉండదు. కానీ అమరావతి రాజధానిలో నిర్మిస్తున్న అసెంబ్లీకి మాత్రం దీని ఒక పర్యాటక కేంద్రంగా ఎవరైనా వచ్చి ఈ అసెంబ్లీ భవనాన్ని వీక్షించడంతో పాటు ఏదైతే ఆ అసెంబ్లీ భవనం పైన ఏర్పాటు చేసే 250 మీటర్ల టవర్ ఉందో ఆ టవర్ పైకి వెళ్ళి రాజధాని అమరావతి భవనం మొత్తాన్ని వీక్షించేలాగా ఒక పర్యాటక కేంద్రంగా దీన్ని తీర్చిదిద్దాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి అనుగుణంగా ఇంత పెద్ద ఎత్తులో టవర్ నిర్మాణం అనేది ఒక బిల్డింగ్ పైన 250 మీటర్ల ఎత్తులో భవన నిర్మాణం అనేది దేశంలో అరుదైన కట్టడంగా భావిస్తున్నారు. అలాగే ప్రపంచంలోనే అతి కొద్ది నిర్మాణాలు మాత్రమే ఈ విధంగా ఉన్నాయని చెప్పి అంచనా వేస్తున్నారు. అలాంటి ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ నిర్మాణం పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, భద్రతా పరంగా ఎలాంటి విధానాలు పాటించాలి, అలాగే ఎలాంటి డిజైన్ ఇక్కడ వాడాలి అన్న దాని మీద ఇవాళ ఫోస్టర్స్ బృందం చేపడుతున్న చర్చల్లో కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లుగా తెలుస్తుంది. ఇక ఇతర విషయాలకు వెళ్తే మాత్రం హైకోర్టు భవనానికి సంబంధించి కూడా ఈ విధంగానే అది ఏదైతే నిర్మాణ భవనాలు ఎత్తు పెరుగుతూ వస్తున్నాయో అంతస్తులు వాటికి తగ్గట్టు ఎలాంటి టెక్నాలజీ వాడాలి అన్న దాని మీద కూడా ఇక్కడ ప్రధానంగా చర్చలు జరుగుతున్నాయి. ఇక క్వాంటమ్ వ్యాలీ విషయానికి వస్తే మాత్రం క్వాంటమ్ భవనానికి సంబంధించి అది ఫోస్టర్స్ బృందానికి సంబంధం లేకపోయినప్పటికీ కూడా ఈ ఎల్ఎన్టీ సంస్థ దానికి సంబంధించిన నిర్మాణాలు చేపట్టింది. ఏదైతే క్వాంటమ్ ల్యాబ్ భవనానికి సంబంధించి ఇప్పటికే దాదాపు చాలా వరకు కూడా నిర్మాణం పూర్తయిందని చెప్పాలి. తర్వాత ఏదైతే దానికి అనుబంధంగా ఒక 50 ఎకరాల్లో 2 టవర్లు తీసుకొస్తున్నారో క్వాంటమ్ టవర్స్, వాటికి సంబంధించిన టెండర్లు దక్కించుకున్నప్పటికీ కూడా ఇంకా ఒప్పందం జరగాల్సి ఉంది. ప్రధానంగా ఈ క్వాంటమ్ ల్యాబ్ భవనం ఏదైతే ముందు ఆ 2 టవర్ల మధ్యలో ఒక గ్లోబ్ షేప్ లాగా ఉంటుందో క్వాంటమ్ ల్యాబ్ భవనం, దీనికి సంబంధించి అక్కడే ప్రధానమైన క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటు చేయడం కానీ మొత్తం అక్కడ ప్రధాన కేంద్రంగా అది ఉండడంతో దానికి సంబంధించి రూమ్ విత్ ఇన్ ద రూమ్ టెక్నాలజీ అనేది ఇక్కడ వినియోగిస్తున్నారు. దీనిలో ప్రధానంగా ఇది జర్మన్ టెక్నాలజీ అని చెప్పాలి. దీంట్లో ఏదైతే -273 డిగ్రీల సెంటిగ్రేడ్లో ఈ క్వాంటమ్ చిప్పులు అనేది భద్రపరచాల్సి ఉన్నందున, అలాగే చిన్న గుండుసూది సౌండ్ కూడా బయట నుంచి లోపలికి వచ్చే అవకాశం లేకుండా వీటి నిర్మాణం చేయాల్సి ఉన్నందున ఇక్కడ అత్యాధునిక సాంకేతిక పద్ధతులతో దీని నిర్మాణం అనేది చేపడుతున్నారని చెప్పాలి. దీనికి సంబంధించి కూడా ఎలాంటి నిర్మాణ దాదాపుగా G+2 వరకు కూడా ఇప్పుడు ల్యాబ్ భవనానికి సంబంధించిన నిర్మాణం పూర్తయిందో దీన్ని అనుకున్న లక్ష్యానికి ఏదైతే డిసెంబర్ చివరి నాటికల్లా ఈ క్వాంటమ్ ల్యాబ్ భవనాన్ని అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి ప్రభుత్వం యోచిస్తుందో దానికి తగ్గట్టుగా వేగవంతంగా ఈ ప్రక్రియ పూర్తి చేసి అలాగే
క్వాంటమ్ కంప్యూటర్ని ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి భావిస్తుంది. మొత్తంగా ఎల్ఎన్టీ సంస్థ ఈ క్వాంటమ్ ల్యాబ్ భవనంతో పాటు ఆ 2 టవర్ల నిర్మాణం కూడా చేపడుతున్నప్పటికీ కూడా తొలి దశ కింద ఈ క్వాంటమ్ ల్యాబ్ భవనాన్ని పూర్తి చేయాలని, ఆ తర్వాత దశలో 2 టవర్ల నిర్మాణం చేపట్టాలనే దిశగా కూడా ఇక్కడ కార్యాచరణ రూపొందించుకున్నారు. అలాగే ప్రఖ్యాత సంస్థలు ఐబీఎం అలాగే టీసీఎస్ సంస్థలు కూడా ఈ క్వాంటమ్ కంప్యూటర్కి సంబంధించిన నిర్వహణ, మెయింటెనెన్స్, ఇతరత్ర అన్ని కూడా ఈ 2 సంస్థలు కూడా చూడనున్నాయి. దీనికి ప్రధానంగా ఇక్కడ క్వాంటమ్ కంప్యూటర్ అనేది ల్యాబ్ అనేది ఏర్పడితే అనుబంధంగా వచ్చే టవర్ల ద్వారా ఈ క్వాంటమ్ అనుబంధ ప్రాజెక్టులు తీసుకురావడం, దానికి తద్వారా పెట్టుబడులు ఆకర్షించడం, దీనికి సంబంధించిన అల్గారిథమ్స్, ఇతరత్ర ప్రక్రియ, కంపెనీలను చేపట్టడం వంటి అంశాలకు సంబంధించి ఆ 2 భవనాల ద్వారా కూడా చేపట్టనున్నారు. ఇవి 50 ఎకరాల స్థలంలో వీటి నిర్మాణం అనేది సాగుతుంది. మొత్తంగా ఈ అమరావతి నిర్మాణం శరవేగంగా సాగుతూనే ఏదైతే ముందు అనుకున్న తొలి దశ నిర్మాణ పనులు అనుకున్నారో ఇప్పటికే దానిలో భాగంగా అటు సిఆర్డీఏ భవనం అందుబాటులోకి వచ్చింది. ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ పూర్తి చేయడం కూడా జరిగింది. గత అసెంబ్లీ సమావేశాలను వాటిని ప్రజాప్రతినిధులకు ఇవ్వాలని ఆలోచించినప్పటికీ కూడా సరైన ముహూర్తాలు చూసుకుని త్వరలోనే వాటిని అందుబాటులో చేసి ఇచ్చే దిశగా కూడా ఏర్పాట్లు చేసుకున్నారు. ఇక మిగిలిన భవనాలన్నింటినీ కూడా పూర్తి చేసి అనుకున్న లక్ష్యానికల్లా 2028 ఆగస్టు నాటికల్లా మొత్తం తొలిదశ పనులు పూర్తి చేసే దిశగా మాత్రం ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పాలి. ఇది వాళ్ళ గ్రౌండ్ రిపోర్ట్. కెమెరా పర్సన్ సైదాతో విఎస్ఎన్ కృష్ణ, ఈటీవీ న్యూస్, అమరావతి. ఓటు స్టూడియో.